నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అందరి చేత మెప్పు దొరుకుతుందనుందా? లేదు. ఏమి రుచి చూస్తారట? ద్వేషమును. అండ్ జనులు ఏం చేస్తారు? అందనం ఎక్కిస్తారా? లేదు. శ్రమల పాలు చేసి చంపుతారట. ఆయన పిల్లలైతే ఆయన అడుగు జాడల్లో నడుస్తారు. జనులు శ్రమల పాలు చేసి చంపడమే కాదు, సకల జనులు లేదా అప్పుడు జనులు మిమ్మల్ని ఇలా శ్రమల పాలు చేసి చంపుతున్న సమయం జాలి ఎక్కడి నుంచి కూడా కనపడదు. ఏ కార్నర్ నుంచి చూసినా ఆయన నామం నిమిత్తం నిలబడాలి అంటే సకల జనుల చేత ద్వేషింపబడే అనుభవం కూడా ఉంటుంది. ఆ ద్వేషం ఎక్కడి వరకు దారితీస్తుందంటే చంపేంత వరకు కూడా వారి కోపం చల్లారదు. అంతేకాదు 10వ వచనం చూడండి. అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకడు అప్పగించి ఒకరిని ఒకడు ద్వేషింతురు. ఈ గ్యాప్లో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతవరకు సహించువాడే రక్షింపబడును. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయండి? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడికి, నీ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సూచనలే కదా. అంటే యేసు ప్రభువు వారు భూమి మీద ఆయన చేయవలసిన కార్యం సమాప్తమాయను అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత జరగవలసిన కార్యాలే కదా. అప్పుడు సంఘం ఎలా సిద్ధపడాలి? నీకు ఎగ్జామ్లో పలానా క్వశ్చన్ రాబోతుంది, పలానా కెమిస్ట్రీ చాలా కష్టం, ఆ ఫార్ములాస్ అన్నీ రాబోతున్నాయి అని చెప్పినప్పుడు ఆ ఎగ్జామ్ కోసం రెడీ అవుతారా? లేకపోతే ఆ క్వశ్చన్ పేపరే లేకపోతే బాగుండు అని కోరుకుంటారా? ఆ క్వశ్చన్ పేపర్కి ప్రిపేర్ అవ్వడానికి కష్టంగా ఉంటే ట్యూషన్ పెట్టుకుంటావు, ఇంకా స్పెషల్ టైం వెచ్చిస్తావు, స్పెషల్ టీచర్స్ని పెట్టుకుంటావు. ఇంతగా చేసి నీ బిడ్డను నువ్వు సిద్ధపరచవా? నువ్వు సిద్ధపడవా? ఎగ్జాక్ట్గా అలాగనే రాబోతున్నవి ఎలా ఉంటాయి అని చెప్పినప్పుడు మరి సంఘం ఎలా ఎదగాలి అని, దేని కొరకు ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఒక అవగాహన అయితే ఉండాలి కదా. యేసు ప్రభు శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు, మంచిదే. కానీ అట్టి శ్రమల కొరకు ప్రిపేర్ అవ్వవలసిన సంఘం కూడా ఉంది. ఒకటి, నువ్వు సిద్ధపడాలి. రెండు, నీతో ఉన్నవారిని సిద్ధపరచాలి. ఇది ఆయన బిడ్డగా నీ బాధ్యత. ఒకసారి యేసు ప్రభు వారు తన శిష్యుల్ని పిలిచి సువార్త నిమిత్తం వెళ్ళమని చెప్పినప్పుడు కొన్ని హింట్స్ ఇచ్చారు. అవి కూడా చూద్దాం రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16 నుండి 20 వరకు చదువుదాం. 16 నుండి 20. 10వ అధ్యాయం 16 నుంచి 20 వరకు. హల్లెలూయా. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకముగాను పావురం వలె నిష్కపటులై ఉండుడి. మనుషులను కూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభకు అప్పగించి సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికి
అన్యజనులకును సాక్షార్థమైన నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడదము, ఏమి చెప్పదము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో ఆ గడియలోనే మీకును గ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. స్తోత్రం. వీరికి అన్యజనులకును సాక్షార్థమై ఉండునట్లు నా నామం నిమిత్తం మీరు ఎలా ఏమవుతారు? అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు, అక్కడ సన్మానం జరుగును అని ఉందా? చెప్పండి. ఆయన నామం నిమిత్తం నిలబడాలి అంటే ఏమేమి జరుగుతాయనుంది? మరి మహాసభలకు అప్పగిస్తారట. ముఖ్యంగా మనుషుల గురించి జాగ్రత్తగా ఉండాలట. పురుగుల గురించి లేకపోతే మృగాల గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పట్లా. ఎవరిని బట్టి జాగ్రత్తగా ఉండాలట? చుట్టూ ఉన్న మనుషుల్ని బట్టే జాగ్రత్తగా ఉండాలట. ఇక్కడేనండి అవసరం. పాముల వలె వివేకముగా అవసరం, పావురముల వలె నిష్కపటం అవసరం. అసలు వాళ్ళు అప్పగించేటప్పుడు ఏం మాట్లాడాలని, ఏమి చెప్పాలని ఏమి కూడా చింతించాల్సిన అవసరం లేదు. మీరేమి చెప్పాలనో ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీరు ఆయన నామం నిమిత్తం నిలబడితే మాత్రమే. అబద్ధ ప్రవక్తల జాబితాలోకి వెళ్ళి పలువురిని మోసం చేసే పనిలో ఉంటే, ఆ సోర్స్, ఆ ఆరిజిన్ వేరైతే ఆ స్టోరీ వేరు. కానీ ఆయన నిమిత్తం నిలబడితే వ్యతిరేకతలు తప్పవు. అలాంటి సమయం కూడా ఏం మాట్లాడాలని టెన్షన్ పడద్దు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. నా ఆత్మ ఉంటుందన్నారా? మీ తండ్రి ఆత్మ ఉంటుందన్నారా? హలో, ఎందుకు తెలుసా మీ తండ్రి ఆత్మ ఉంటుందన్నారో? ఒకటే కారణం, మీరు ఎన్నుకోబడినది మీ తండ్రి చేత. అండ్ మీకు రివీల్ అవుతున్న విషయాలు మీ తండ్రి వలన. మిమ్మల్ని పంపిస్తున్న తండ్రి పూర్తి బాధ్యత తీసుకుంటారు. ఆమె నేను చెప్పలేరే. ఇంకా చూడండి, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద పిల్లలు తల్లిదండ్రులను లేచి వారిని చంపించెదరు. సహోదరులు వారి తోటి సహోదరులను అప్పగించేస్తారు. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం, ఆయన నామం నిమిత్తం. పిల్లలు లేచి తల్లిదండ్రులను చంపిస్తారు. ఎవరి నిమిత్తం? ఆయన నామం నిమిత్తం. మనుషులను గురించి జాగ్రత్త అని చెప్తున్న యేసయ్య ఇవన్నిటినీ అనుభవించారండి. ఇంకా చూద్దాం మనం. చూడండి, మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణం నాకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇంకా చూడండి, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. ఇది ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నారు? పడుతున్న శ్రమ బట్టి, పొందబోతున్న ద్వేషమును, శ్రమను, హింసను బట్టి ఆయన ఈ మాటలు చెప్తున్నారు. శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు. అర్థం, బోధకుడే ఎక్కువ శ్రమ అనుభవించాడు, బోధకుడే ఎక్కువ ద్వేషమును అనుభవించాడు. అన్ని విషయముల్లో బోధకుడే అధికముగా అన్నిటినీ అనుభవించారు. అవమానం ఆయన అనుభవించారు. దాసుడేమి యజమానుడి కంటే అధికుడు కాడు.
యజమానుడు ఆల్రెడీ అన్నిటినీ అనుభవించారు. చూడండి, అందుకే చెప్తున్నారు, శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలు. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నారండి? పొందబోతున్న శ్రమ ఎలా ఉంటుందో చెప్తున్నారు. అబద్ధాలు ఏ రేంజ్లో ఉంటాయో చెప్తున్నారు. యజమానునికి బయల్జెబూలు పట్టింది, అందుకనే ఇటు కార్యాలు, ఇటు సూచక్రియలు, ఇటు గొప్ప కార్యాలు, మహత్కార్యాలు చేస్తున్నారు ఈయన అని యేసు ప్రభు మీద ఆనాడే చెప్పి ఉంటే ఆయన శిష్యుల మీద కూడా అలాంటి అభియోగాలే పెడతారు కదా. అందుకే ఏం చెయ్యాలట? వారికి భయపడిపోయి నువ్వు చేయవలసిన కార్యాలు చేయొద్దని ఉందా? కాదు, ఒక్కటే మాట చెప్తున్నారు, కాబట్టి మీరు వారికి భయపడద్దు అని. చెప్పండి, వారికి భయపడద్దు అని. 26వ వచనం చూడండి. కాబట్టి మీరు వారికి భయపడద్దు, భయపడకుడి. మరుగైనది ఏది బయలుపరచబడక పోదు, రహస్యమైనది ఏది కూడా తెలియబడక పోదు. ఆ టైంలోనే చెప్తున్నమాట, చీకట్లో నేను మీకు చెప్తాను, మీరు వెళ్ళి వెలుగులో చెప్పండి. చెవులో మీకు చెప్తాను, మేడల మీద ప్రకటించుడి అని. హల్లెలూయా. నీకు చెవులో వినపడినది నువ్వు ప్రకటిస్తున్న సమయం ప్రపంచమంతా వినబడుతుంది. ఏమండి, ఈరోజు మీడియా ద్వారా నువ్వు ఏం చెప్పినా అది ప్రపంచమంతా వినపడదా? హల్లెలూయా. ఒక్కటే చెప్తున్నారు, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. ఈరోజు మన భయం ఎవరిని బట్టి ఒకసారి ఆలోచిద్దాం. దేహమును మాత్రమే చంపువారిని బట్టి భయపడుతున్నావా? హలో, ఇవన్నీ ఇంటెన్సిఫై అవ్వబోతున్నాయి. యాంటీక్రైస్ట్ పనులు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి తెలుసా. జస్ట్ రివీల్ అవ్వడం ఒక్కటే ఉంది. మన టైంలో, మన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కరెన్సీ చూస్తే ఎంత ర్యాపిడ్గా చేంజ్ అయిందండి. కాయిన్స్ నుంచి కాగితాల నుంచి డిజిటల్ మనీ ఎంత ఈజీగా చేంజ్ అయిపోయిందండి. చెప్పండి, ఇప్పుడు ఒక చిప్ వేస్తాము, మీ అకౌంట్ ఏది కూడా హ్యాక్ అవ్వకుండా ఉంటుంది. మీ ఐడి మీకే ఉంటుంది, మీరు అది చూపిస్తే ఓపెన్ అవుతుంది, మీ అకౌంట్ ఓపెన్ అవుతుందంటే సోషల్లీ యాక్సెప్టబుల్గా ఉండదా? ఉంటుంది. జస్ట్ క్రయ విక్రయాల కోసమే కదా అని ప్రతి ఒక్కరూ కూడా అందులోకి వెళ్ళిపోయే అనుభవమే ప్రస్తుతం రోజుల్లో కనిపిస్తుంది. ఆల్రెడీ పార్షియల్గా చేస్తున్నట్టే లేదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇవ్వట్లేదా? అకౌంట్ నెంబర్స్ లేవా? ఒకసారి ఆలోచిద్దాం. మనం ఆల్రెడీ ఆ ట్రాప్లో ఆల్రెడీ ఉన్నాం. మరి ఏ పాయింట్లో ఆగాలి, ఏ పాయింట్లో మనం ఇంకా క్రయ విక్రయాలు కూడా చేయకపోయినా పర్వాలేదని ఆగాలి అనే జ్ఞానం దేవుడే అనుగ్రహించును గాక. ఆ సమయం, ఆ టైం దేవుడే మనకి బయలుపరచాలి. విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఎంతగా ప్రయాసపడి, ఎంతగా ముందుకు వెళ్ళాలి, ఎంతగా సిద్ధపడాలి. ఇంకా చిన్న చిన్న వాటి కొరకే కలహములు, ఇంకా చిన్న వాటి కొరకే ఆశలు, ఇంకా జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకొని ఇంకా బయటికి రాలేకపోవడం, ఇవన్నీ విషయాలు నేను ఎప్పటికి సిద్ధపరుస్తాయి? వీటి కొరకు ఇవన్నీ నిన్ను పరిపూర్ణుడిగా చేయబోతున్నాయి. నువ్వు సిద్ధపడినా సిద్ధపడకపోయినా సరే ఈ పరిస్థితులు వచ్చి తీరుతాయి. పాలు తాగు వారికి ఈ మాటలు అర్థం కావు.
బలమైన ఆహారం తీసుకున్న వారికే ఈ అనుభవాలు అర్థమవుతాయి. ఎప్పుడు చూసినా ఆదాం చెప్పినట్టుగా వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు అలాగన్నారు, అందుకే ఇలా చేశాను, వీళ్ళు ఇలా అన్నారు, అందుకే ఇలా చేశాను, ఎంతకాలం తోసేస్తావు ఒక్కొక్కరి మీదకి? కడపటి ఆదాం యొక్క బుద్ధి చూడండి ఎలా ఉందో, మొదటి ఆదాం యొక్క బుద్ధి చూడండి ఎలా ఉందో. తాను పరిశుద్ధతను కాపాడుకుంటూ అనేకులను సిద్ధపరుస్తున్న కడపటి ఆదాం వలె ఉంటే మంచిదా? ఆయన సంతానంగా ఉంటే మంచిదా? లేదా ఏదైనా వనంలో నా ఆదాము సంతతిగానే ఉంటే మంచిదా? ఎందుకు నూతన సృష్టిగా మారాలి? ఎందుకు ఈ బాప్తిస్మం అవసరం? ఎందుకు ఈ విశ్వాస జీవితం అవసరం? ఎందుకు మారు మనసు అవసరం? టోటల్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం కాదా? ఏ విషయంలో నీ మార్పు పొందకుండా ఆయన నామం పెట్టుకొని పరలోకాన్ని వెళ్ళిపోతానంటే, హలో, జయించిన వాడు ఎలా జయిస్తున్నారో ఒకసారి గమనిద్దాం. ఆయన జయించి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం ఎవరైతే జయిస్తారో భూమి మీద ఆయన ఎదురు చూస్తున్నారండి. పిలుపు ఉంది నిజమే, ఏర్పాటు ఉంది నిజమే, నమ్మకత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక టైం ఉంది కదా, అది అయిపోతుంది తెలుసా? మనం ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడద్దు, ఒక్కటే మాట చెప్తున్నారు చూడండి. దేహమును చంపు వారికి భయపడకుడి, ఆత్మను దేహమును కూడా చంపి నరకంలో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. అంటే అర్థం దేవునికి మాత్రమే భయపడమని. నేనేమంటున్నానంటే, యజమానుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇవన్నిటినీ అనుభవించారు. ఎలా అనుభవించారో, ఎలా మోసాన్ని అనుభవించారో, ఎలా అన్నిటినీ కూడా దిగమింగుకొని ఆయన ఎలా అయితే అనుభవించారో ఒక్కొక్కటి మనం చూస్తున్నాం. ఆ చూసే క్రమంలో మనం ఏమవ్వాలి తెలుసా? మనం సిద్ధపడాలి. అవి చూసే క్రమంలో మనం ఏమవ్వాలి చెప్పాలి. మనం సిద్ధపడాలి అని చెప్పండి. కొంతమంది అంటారు, నువ్వు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నేను మాత్రం కడుపు నిండా తింటాను అని అర్థం కదా. అలా కాదు, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నీకోసం అందరూ ఉండి ప్రార్థన చేస్తే అది వేరు కదా. అలా ఆయన దెబ్బలు పొందారు, కరెక్టే, దానివల్ల మనకు స్వస్థత, ఓకే. నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తాను, నేను పండగ చేసుకుంటా. నువ్వు అక్కడ దెబ్బలు తిన్నావు, నేను ఇక్కడ పండగ చేసుకుంటా. క్రిస్మస్కి ఈస్టర్కి ఏం తేడా లేదు, అన్ని పండగలే. సరే, చెప్పని పండగలు చేసుకున్నాం, చెప్పిన పండగల సంగతి ఏంటి? అసలు 5వ నెలలో ఉపవాసం చెయ్యాలా వద్దా అని పెద్దల్ని పంపిస్తే ప్రవక్త అయిన జకర్యా ద్వారా దేవుడు ఏం బయలుపరిచారు? 4వ నెల, 5వ నెల, 7, 10 ఉపవాస పండుగలు చెయ్యండి అని చెప్పలేదా? ఎప్పటి వరకు? ఖచ్చితంగా క్రీస్తు రాకడ వరకు జరగవలసిన పండుగలు అవి. ఎందుకు? నేనే సత్యం అని చెప్పిన యేసయ్య పూర్తిగా మనలో మేనిఫెస్ట్ అవ్వాలి. అర్థం? అబద్ధాన్ని విడిచిపెట్టి సత్యం కొరకు నిలబడే అనుభవం కావాలి కదా. యెహోవాను శాంతిపరచడం అంటే ఏంటండి? ఇంతవరకు కోపం పుట్టించిన అనుభవం చాలనే కదా. యెహోవాకు కోపం ఎందుకు వస్తుంది?
నువ్వు లోకమును ద్వేషిస్తే దేవుని ప్రేమించగలవు, దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని ద్వేషించగలవు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ లోకాన్ని కూడా ప్రేమించలేవు. రెండింటిని మేనేజ్ చేస్తున్నాను అనుకుంటే మోసపోతున్నావు. ఎక్కడికి వెళ్ళినా మన్నన దొరుకుతుంది అనుకుంటున్నావు, లేదు. ఆయన తన శిష్యుల్ని తన తన నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేస్తున్న లెవెలే వేరు అసలు. యూనిట్ ఎగ్జామ్స్లో ఎక్కువ టఫ్గా ఉంటుందా, ప్రీ ఫైనల్స్లో టఫ్గా ఉంటుందా చెప్పండి? అలాగైతే ఆది అపోస్తల సంఘం యూనిట్ ఎగ్జామ్స్ వంటివి, ప్రస్తుతం ఉన్న కడవరి కాలమే ప్రీ ఫైనల్స్ ఫైనల్ ఎగ్జామ్స్ వంటివి. మనం దేని కొరకు ప్రిపేర్ అవ్వాలి, ఏ కాలంలో ఉన్నాం ఒకసారి చూద్దాం, ఆలోచన చేద్దాం. ఏ కాలంలో ఉన్నామండి? ప్రభు చెప్పి ఈ మాటలు 2000 సంవత్సరాలు కావస్తుందా లేదా? ఇప్పుడు మనం ఆదిలో ఉన్నట్ట, ఎండ్లో ఉన్నట్ట, అంతంలో ఉన్నట్ట? అప్పుడు కంటే ఇప్పుడు సివియర్ అవుతుందా అవ్వదా? అప్పుడు అన్నీ శాంపులే. ప్రభావం నేను ఇంత కష్టపడిపోతున్నానంటే కాదు, ఆ మాట అప్పుడే అప్లై చేయాలేంటి? శిష్యుడు బోధకుని కంటే అది గొప్పవాడు కాదు, అధికుడు కాదు. ఆయనే అధికమైన శ్రమలు అనుభవించారు. సో ఈ మైండ్ సెట్తో ఈ ప్రిపరేషన్ కొరకు ఆయన అనుభవించిన శ్రమలను ధ్యానిస్తే ఆయన ఎలా ఓర్చుకున్నారు, ఆయన ఏ సమయంలో ఎలా ఉన్నారు అన్నీ అర్థమవుతాయి. ఆయన ప్రధానంగా ఎదుర్కొన్న తిరుగుబాటు బయట నుంచి కాదు, లోపల నుండే, సంఘంలో నుండే. అర్థం? అప్పటి వరకు ఉన్న పెద్దల నుండే, అప్పటి వరకు ఉన్న ధర్మశాస్త్రంను పట్టుకొని అగ్రస్థానంలో ఉన్న వారి నుంచే యేసు ప్రభు వారు ప్రధానమైన అపోజిషన్ని ఎదుర్కొన్నారు. అప్పుడు ఆయన శిష్యులు కూడా అక్కడి నుంచే ఎదుర్కొంటారు. క్లారిటీ వచ్చిందా? హల్లెలూయా. అడుగుతున్నారు యేసు ప్రభుని కొన్ని మాటలు, చూద్దాం రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. చూడండి, ఇంకా 63 నుంచి చూద్దాం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకే యేసు ఏమన్నారు? నీవన్నట్టే, అవును అనగానే యేసు ప్రభు వారు ఇంకా చెప్తున్నారు, నిరీక్షణతో కూడిన ప్రవచన వాక్కును రిలీజ్ చేస్తున్నారు. ఏమని? ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కూడా పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు. అసలు ప్రధాన యాజకుడు వస్త్రం చింపుకునే అంత అవసరం ఏముందండి? సత్యం చెప్తుంటే అంత తట్టుకోలేనట్టుగా ఉందా? మనం ఎప్పుడు కూడా ధ్యానించుకుంటున్నట్టు ఫిజికల్గా కనిపిస్తున్న సింహాసనము ఉంటుంది, ఫిజికల్గా కనపడని సింహాసనము ఉంటుంది. ఏది ఏలుబడి చేస్తుందో ఆ రెండిటికి మండుతూ ఉంటుంది, సంతోషం రెండిటికి ఉంటుంది.
ఎలా అయితే ఒక మాట ఉంది చూసారా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఇవన్నీ విషయాల్లో వర్ధిల్లుతావని. ఆత్మ కనిపిస్తుందా? కనపడదు. కనపడనివి ఎలా ఫీల్ అవుతున్నాయో కనపడేవి వాటి ఇంప్లికేషన్ కనిపిస్తుంది. ఇవి రెండు విరోధంగా పనిచేస్తున్న సింహాసనాలను నేను ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాను. జ్ఞాపకం ఉందా? కోరేషు దేవుని వైపు నిలబడ్డాడు, కానీ అదే పారసీకుల అధిపతి నిలబడలేదు. సో మధ్యాకాశంలోకి వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాడు. అలా ఈ దేశాధిపతులతోనూ ఈ లోకాధిపతులతోనూ నీకు ఒక సెపరేషన్ కావాలి, రావాలి. మన దేవుని చిత్తం నెరవేర్చడానికి మనకి ఉన్న ఆటంకాలు ఎక్కడి నుంచో కాదు, అప్పటి వరకు ఏలుబడి చేస్తున్న ఉన్నత స్థలాల నుంచి వస్తున్న వ్యతిరేకతలు, అప్పటి వరకు ఏలుబడి చేసిన ప్రతి అపవాది అంధకార చీకటి శక్తుల అధికారములు అన్నీ కూడా కలిసి పనిచేస్తే వాటన్నిటిని ఎదిరించి తొక్కి నిలబడే అనుభవంలోకి దేవుడు నేను తీసుకుని వెళ్తారు. అందుకే దేవుడు నిన్ను బలవంతునిగా చేస్తున్నారు, ఎక్విప్ చేస్తున్నారు. వాటిని జయించే శక్తి అవును మనకి లేదేమో, కానీ దేవుని వలన అది వస్తుంది, అది సాధ్యమే. ఆయన మేఘారూఢుడై వస్తారు అని చెప్తే బట్టలు దింపుకుని అంత కోపం వచ్చేసి ఆయన చంపేయడానికి ప్లాన్ చేసి అది ఏమైందండి? నేనేమంటున్నా తెలుసా, భూమి మీద పరలోకపు విషయాలు మాట్లాడుతుంటే భూ సంబంధమైన వారందరూ అలాగే కదిలిపోతూ ఉంటారు. నువ్వు పరలోక సంబంధమైన అధికారమును వినియోగిస్తుంటే భూలోక సంబంధమైన ప్రతి అధికారము వ్యర్థమైపోతున్నానికి ముందు కదిలిపోతూ ఉంటారు. నిలకడగా ఉన్నది కనిపిస్తుందా, కదులుతున్నది కనిపిస్తుందా? చెప్పండి. స్తోత్రం. కదులుతూ ఉన్నది అట్రాక్షన్ని డ్రా చేస్తుంది. ఎందుకు? ఇక్కడ నేనున్నా, ఇక్కడ నేనున్నా అని కదా. అలా నువ్వు పరలోకపు అనుభవాన్ని, పరలోకపు యొక్క అధికారంని ఇక్కడ వినియోగిస్తూ కదులుతున్న సమయం ఈ భూ సంబంధమైన అధికారములన్నీ కూడా కదులుతూ ఉంటాయి. నీ కంటికి ఆ కదలికలు కనిపిస్తున్నప్పుడు నువ్వు గుర్తుపడతావు. ఇక ప్రధాన యాజకుడు చెప్తున్నాడు, తన వస్త్రం చింపుకొని వీడు దేవదూషణ చేస్తానట. అవునా? సత్యంగా చెప్పండి, దేవదూషణ చేశారా యేసయ్య? మాట చెప్పిన, ఏది దేవదూషణో అది కాదని, ఏది కాదో అది దేవదూషణ అని చూపించే గొప్ప తర్ఫీదు పొందిన గొప్ప నాయకులు వీళ్ళు. దే ఆర్ ట్రైన్డ్. చీకటి వెలుగని చెప్తారు, వెలుగు చీకటి అని చెప్తారు. దే ఆర్ ట్రైన్డ్ అండ్ దే ఆర్ కాల్డ్. మేలుని కీడని చెప్తారు, కీడుని మేలు అని చెప్తారు. దే కాల్డ్ ఫర్ దాట్. వాళ్ళు పనిలో ఉన్నారండి. వాళ్ళ ఆరిజిన్కి, వాళ్ళ సోర్స్కి, వాళ్ళు పంపబడిన దానికి ఎంత లాయల్గా పనిచేస్తున్నారో చూడండి. అసలు ఎలా చంపుదామా, ఎలా పట్టుకుందామా, ఏం చేద్దామా అని వాళ్ళు అక్కడ శాస్త్రులు పెద్దలు అందరూ కూడి ఉన్నారట. అసలు వీళ్ళల్లో ఉన్న ఆ యూనిటీ, ఆ ఐక్యత వింటున్నారా? సంఘానికి వస్తే సంఘం సిద్ధపడిపోయినట్టే. నిద్రలు పట్టట్లా వాళ్ళకి. సంఘం మత్తులో నుంచి బయటికి వస్తే చాలు తెలుసా. దేవదూషణ చేస్తున్నారు. ఇప్పుడు మీరు విన్నారు కదా అంట, మీకేం తోచున్నది అని అడిగాను. అందుకు వారేం చెప్తున్నారు, వీడు మరణం నాకు పాత్రుడు. మీ మీద అబద్ధపు మాటలు, చెడ్డ మాటలు ఎలా పలుకుతారు తెలుసా? ఇది ఇలాగనే.
సత్యం చెప్తే ఎవరు ఒప్పుకోరు, నిజం చెప్తే ఎవరు ఒప్పుకోరు. వారి చెవులకి అది ఎలా అనిపిస్తుందంటే వీళ్ళు చంపేయాలన్నంత కోపం వస్తుంది. గెట్ రెడీ అంతే. ప్రభు ఆల్రెడీ ప్రిపేర్ చేశారు తన సంఘాన్ని, అవునా? చెప్పండి, ప్రిపేర్ చేశారా లేదా? హల్లెలూయా. ఇంకా చూడండి, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచింపుమనిరే. ఎంత సిగ్గు, ఎంత అవమానం పరుస్తున్నారో చూసారా? వాళ్ళు ప్రవచనాన్ని దేనికి అడుగుతున్నారు? ప్రవచన సారమైన యేసయ్యని ఎలా అవమానిస్తున్నారో చూసారా? నేనేమంటున్నానంటే, నువ్వెందుకు పిలువబడ్డావో ఆ పిలుపుని మీదనే నిన్ను అపహసిస్తారు. నువ్వు రాంగ్ అని ప్రపంచమంతా ప్రూవ్ చేయాలని లోకం ప్రయత్నం చేస్తుంది. ప్రకృతి సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆత్మ మీద పోరాడుతుంది. అబద్ధం సత్యం మీద పోరాడుతుంది. నీవు సత్యమని నీకు మాత్రమే తెలుసు, నువ్వెవరికి నిరూపించలేవు. అసలు గాలి కొట్టుకుని పోనట్లుగా ఇటు అటు అటు ఇటు కొట్టుకుని వెళ్తున్న వారు సత్యం కొరకు ఎప్పుడు నిలబడతారండి? అది చూపించడానికి అనుకుంటా ప్యారలల్గా పేతుర్ని చూపిస్తున్నారు. లోపల ఇవి జరుగుతున్నాయి. పేతురు ఏం చేస్తున్నాడు? వెలుపటి కూర్చుని ఒక చిన్నది, ఫస్ట్ ఎవరండి? ఒక చిన్నది వచ్చి అతను అడుగుతుంది, నువ్వు గల్లీడుగు వేస్తూ కూడా ఉంటివి కదా అంటే అతను ఏమంటే, నేను ఉండలా, నాకు తెలీదు, నేను కాదు నేను లేను, అసలు నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు తెలియదు అంట. యేసు ప్రభు పేరు ప్రఖ్యాతలు పొందుతున్నప్పుడేమో నేనే శిష్యుడు, నేనే. ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తా ప్రభా, నీతో పాటు చచ్చిపోవడానికి కూడా నేను రెడీ ప్రభా. యేసు ఏమన్నారు? గోధుమలు జల్లించినట్టుగా జల్లెడు పట్టడానికి అపవాది నిన్ను అడిగాడు, నీ కొరకు నేను వేడుకున్నా, ఫస్ట్ నువ్వు సిద్ధపడు, ఫస్ట్ నువ్వు రెడీగా బలవంతుడిగా, తర్వాత నీతో ఉన్న వారందరి సహోదరుల్ని బలపరద్దు కానీ. సో ఫస్ట్ టెస్ట్, ఫస్ట్ ఆ బలహీనమైన స్థితి ఎవరిలో చూపిస్తున్నారు? పేతురులోనే చూపిస్తున్నారండి. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు ఆయనతో నేను లేనండి, నాకు ఆయనకి సంబంధమే లేదు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థమే కావట్లేదు, నాకు తెలీదు అని అందరి ముందు ఒకసారి ఆలోచించండి. అంటే చంచలమైన మనస్సు, ఈ లౌకిక ఆత్మ, ఈ పిరికితనం అందరిలోనే ఉంటుంది, కానీ అది మేనిఫెస్ట్ అవ్వాలి, లేదా ఆయన పవర్ మేనిఫెస్ట్ అవ్వాలి, ఆయనలో మనం కదలాలి అంటే ఆయన ఇచ్చు బలముతో నింపబడాలి. మనం ఏమీ లేని వారం అని ఒప్పుకోవాలి. అంత లోయెస్ట్ పాయింట్ వరకు దేవుడు తీసుకుని వెళ్తారు. అండ్ మనలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని మన ఎదురుగున్న దేవుడే బయటేసి మనం ఒప్పుకునేటట్టుగా చేస్తారు. ఒక్కటే కారణం, నేను ఏమీ లేదయ్యా నువ్వు లేకపోతే నువ్వు ఒప్పుకోవడం కోసం, లేకపోతే మన బలం మన ఘనం అనుకొని మనం విరవీగుతూ ఉంటామే, అది లేకుండా చేయడం కోసం, ఆయన మీద పూర్తిగా ఆనుకోవడం కోసం, పశ్చాత్తాపం లెవెల్ 100% రీచ్ అవ్వడం కోసం 100% లోపల ఉన్నవన్నీ బయటేస్తారు. ఇది నువ్వు అయోగ్యుడు అని చూపించడానికి కాదు, ఆ అయోగ్యతలో యోగ్యతను నింపితే ఆ లెవెల్ ఎలా ఉంటుందో చూపించడానికి. హల్లెలూయా.
ఇది నువ్వు బలహీనుడు అని నిరూపించడానికి కాదు, ఆయన బలమును ప్రసిద్ధి చేయడానికి. ఆమె నేను చెప్పలేకపోతున్నారే. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది. ఇప్పుడెవరండి? ఇప్పుడెవరు? మరి ఒక చిన్నదట, చూసారా? అతను చూసి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు. బాబోయ్ నేను ఉండలేదు, నాకు తెలియదు అంటున్నాడు. మరి ఒక చిన్నది వచ్చి మళ్ళీ చెప్తుంటే కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. ఎలా దాచుకుంటావు? నువ్వు ఆయనతో ఉన్నప్పుడు నేను ఆయనకి సంబంధం లేదని ఎలా దాచుకుంటున్నానా? అందుకతడు ఆ మనిషిని నేను ఎరుగునని చెప్పి శపించుకుంటకు ఒట్టు పెట్టుకుంటకు మొదలు పెట్టెను. వెంటనే ఏమి జరిగెను? కోడి కూసెను. కోడి కోసెను కాదండి బాబు, కూసెను. కోడి చెప్పాలి, కోడి కూసెను. అంత శపించుకొని అంత ఆయన తెలియదని చెప్పడం కోసం ఎంత కష్టాలు. ఏమంటున్నానంటే ఆ కోడి ఒకసారి కూసినట్టుగా లేదు, రెండవ మారు కూడా కూసినట్టుగా ఉంది. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయానికి రండి ఒకసారి. ఇక్కడ చూడండి 69 నుంచి ఆ పనికత్తే అతనిని చూచి వీడు వారిలో ఒకడు అని దగ్గర నిల్చున్న వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కానెనను. కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురుని చూచి, నిజంగా నీవు వారిలో ఒకడువు, నీవు గలిలయుడవు కదా అని. అందుకు అతడు నేను చెప్పుచున్న మనుష్యుని ఎరుగనని చెప్పి శపించుకుంటకు ఒట్టు పెట్టుకున్నను మొదలుపెట్టిన. వెంటనే రెండవ మారు కోడి కూసెను. రెండవ మారు కోడి కూసెనంటే ముందే కోడి కూసింది. ఇంతకు ముందే ఆ కోడి కూసిందండి, ఇది రెండవసారి కూస్తుంది. అప్పుడు పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయచ్చు ఏడ్చెను. నీవు ముమ్మారు చెప్తావు నువ్వు నేనెవరో తెలియదని. ప్యారలల్గా చూపిస్తున్నారు. నేను అంటున్నది ఏంటంటే ఆయన అప్పగింపబడిన రాత్రిని అక్కడ బయట ఉన్న శిష్యుల్ని ప్యారలల్గా చూపిస్తున్నారు. నాతో పాటు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నావా? నిజమా? నేను అప్పగించబడుతున్న సమయం మీరు అందరు ఎవరింటికి వారు వెళ్ళిపోతారు, మీరు అసలు నాతో ఉండరు అని ఆయన ముందుగానే చెప్పారు. లేదు ప్రభా, నీతో పాటు చావడానికి కూడా సిద్ధం. మాట వేరు, పని వేరుగా ఉంది. చూసారా? అంత బలహీనమైన మనల్ని దేవుడు బలవంతులు కమ్మని పిలుస్తున్నారు. ఈ పిలుపు ఎంత గొప్పది. ఆమేన్. మన జీవితాల్లో మనం కూడా ఆయన దగ్గర నుంచి లాభం ఉన్నదన్నప్పుడు, ఆయన దగ్గర నుంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అన్నప్పుడు ఆయన నామం కోసం నిలబడడానికి మనం ఇష్టపడతాం. కానీ ఆయన నామమును బట్టి దూషణ కానీ, వ్యతిరేకతను కానీ, ఇంకేదైనా ఇంకా చాలా భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి అని తెలిసినప్పుడు అనేకులు వెనక్కి తీస్తారు. అలాంటి సమయం ఎదురు వెళ్ళే
ఒక జనాంగంగా దేవుడు సిద్ధపరచుకుంటున్నారు. జీవం కలిగిన మాటలు కలిగిన ఆయనను విడిచిపెట్టకుండా జాగ్రత్త పడదాం. మన విశ్వాసాన్ని, ఓర్పుని కూడా పరీక్షించే కాలం అతి త్వరలోనే మన ముందుంది. ఆది అపోస్తుల కాలంలో జరిగిన హింసాకాండను ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే అది కేవలం తొలకరి వర్షం, కేవలం శాంపుల్ మాత్రమే. కడవరి కాలంలో ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉండబోతున్నాయి. ప్రియుడైన యోహాను శిష్యుడుగా ఉన్న ఆ సమయం పరలోకంలోనికి తీసుకుని వెళ్ళి అనేక సంగతులు ప్రభు చూపించారు. అలా ప్రవహిస్తున్న రక్తంలో నుండి పెడుతున్న మొరకు దేవుడిస్తున్న రెస్పాన్స్ ఇంకా లెక్క పూర్తి అవ్వాలి అని. సో ఆ లెక్క ఖచ్చితంగా పూర్తి అయిన మరుక్షణం ప్రభు మేఘారూఢుడై వస్తారు. చెప్పండి, ప్రభు మేఘారూఢుడై వస్తారని. అన్యజనులకు ఇవ్వబడిన కాలం వేరు, ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన కాలం వేరు. ప్రస్తుతం మనం అన్యజనులకు ఇవ్వబడిన గ్యాప్ కాలంలోనే మనం ఉన్నాం. మన సమయం కంప్లీట్ అవ్వగానే ఆయన ఇశ్రాయేలీయుల తట్టు చూడబోతున్నారు. అసలు అన్యజనులకి సువార్త ప్రకటించడం అనేదే, అన్యజనులకి సమాన వారసత్వం ఇవ్వడమే దేవుని మర్మం. ఏంటండి? దేవుని మర్మం. సో దాన్ని ఆయన కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఒక మాట జ్ఞాపకం చేయాలి. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభు అయిన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజునకు రావాల్సిన కోత అయిన తర్వాత మొలిచినది. ఆయనకి రావాల్సిన కోత అయిన తర్వాత మొలిచిన గడ్డి. అన్యజనుల దగ్గరికి వెళ్ళగానే ప్రభు చెప్పిన మాట గుర్తుందా? సమరీల ఏరియాకి వెళ్ళగానే ఫస్ట్ ప్రభు ఏం చెప్పారు? కోత గురించి చెప్పారు, పొలమును గురించి చెప్పారు. ఇప్పుడే తెల్లబారినట్టుగా ఉందని చెప్పారు. అప్పుడు ఏ కోత గురించి ఆయన చెప్తున్నారు? హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? ఆయనకు క్లారిటీ ఉందండి. సంఘం పట్ల ఆయన వేసిన బ్లూ ప్రింట్ ఎగ్జాక్ట్గా అలా జరుగుతుంది. బలహీనుడుగా కనిపిస్తున్న పేతురు తర్వాత ఎంత బలవంతుడుగా నిలబడ్డాడో చూస్తే, ఇదిగో మన బలహీనతల్లో దేవుడు వదిలిపెట్టడానికి మాటలన్నీ చెప్పట్లేదు. ఒప్పుకొని విడిచిపెట్టి బలవంతులు కమ్మని చెప్తున్నారు. మొత్తం చీకటే ఉన్న ఆయన పిలిస్తే వెలుగు వస్తుంది. అలాగే మనలో మొత్తం అయోగ్యత ఉంటే ఆయన పిలిస్తే యోగ్యత వస్తుంది. మనలో మొత్తం బలహీనత ప్రవహిస్తుంది, కానీ ఆయన నింపితే బలం వస్తుంది. ఆయన నామం ఒప్పుకోవడానికి కూడా భయపడుతున్నావు. నువ్వు అందరి ముందు నిలబడబోతున్నావు. ఆయనకు వచ్చిన వారు, గుద్దిన వారు అందరూ కూడా నొచ్చుకోబోతున్నారు. హృదయాలు నొచ్చుకొని నించోబోతున్నారండి. గొప్ప కార్యాలను చేయాలని ఆశపడుతున్నారు. దాని కొరకు కావాల్సిన సిద్ధపాటుతో నిలబడే సంఘంగా ఒక్కొక్కరు సిద్ధపడాలని ప్రార్థన చేద్దాం. నిద్రపోతున్న క్రైస్తవ జీవితాలకి ఇదిగో మెళకువ రావాలని ప్రార్థన చేద్దాం.
కీడులోనికి ప్రవేశించకుండా, శోధనలోనికి ప్రవేశించకుండా ప్రార్థనలో ఉండమని చెప్పారు. అట్టి ప్రార్థన జీవితంలోనికి క్రైస్తవ జీవితం వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రార్థన చేయడానికి సిద్ధమవుతావా? అయితే ప్రార్థన చేద్దాం.